హాయ్ అండి. బ్లౌజులు 3 ఒకటేసారి కటింగ్ చేసుకుందామండి. అలాగే ఎన్నైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 వేసాను చూడండి. ఎల్లో, బ్లాకు, గ్రీను వేసాను చూడండి. 16 ఇంచులు పొడవు పెడుతున్నాను. బ్లౌజ్ పొడవు నాది 40 సైజ్ అండి. ఈ బ్లౌజ్కి 42 వచ్చేటట్టు చూసుకోవాలి. చుట్టుకొలత 10 చెస్ట్ భాగము. ఇప్పుడు ఇక్కడ కింది భాగం తీసుకుంటున్నానండి. నడుము కొలత చూడండి. 9 పెట్టాను. 9 ఇంచులు. 1 ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచులు ఖర్చు కోసము, 9 ఇంచులు, 11 ఇంచులు పెట్టాను. ఖర్చు కోసం 2 ఇంచులు, డాట్స్ కోసం 1 ఇంచు. ఇప్పుడు రెండింటిని కలిపేద్దామండి. చంక భాగము పై భాగము కలిపేద్దాము. ఇప్పుడు 2.5 ఇంచు నెక్ అండి. 5.5 సరిపోతుంది. షోల్డరు 10 ఇంచులు నెక్ అండి పొడవు. 3.5 కింది భాగం అండి నెక్కు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకుందామండి. సరిపోతుంది. మొత్తం 5.5. ఇలా 6.5 పెట్టుకుందామండి. చంక భాగం పొడవు 6.5. రెండింటిని ఆమ్ రౌండ్ కలిపేద్దామండి. ఆమ్ రౌండ్ కలిపేసుకొని ఇప్పుడు నెక్ భాగం కూడా కలిపేద్దామండి. రౌండ్ తీద్దాము. కొద్ది క్రాస్గా తీసుకుంటే షోల్డర్ జారదండి. అందుకే నేను క్రాస్ తీసాను. ఇప్పుడు చూడండి. ఇది ఇలా కటింగ్ చేసేసుకొని షోల్డర్ కట్ చేద్దామండి. ఇప్పుడు కింది భాగం నుంచి ఆమ్ రౌండ్ వరకు వచ్చి ఆమ్ రౌండ్ కట్ చేసుకుందామండి. ఆమ్ రౌండ్ అయిపోయాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో కటింగు. 3 పీసులు ఒకేసారి కటింగ్ వచ్చేసాయండి. తొందరగా బ్లౌజులు అయిపోతాయి. మనకు టైం కలిసి వస్తుంది. చూడండి. ఇప్పుడు క్రాస్ బ్లౌజ్కి వెనక పాటు వేసి ఎదురు పాటు క్రాస్గా తీయాలంటే ఇలాగ వేయండి. 2 విడిగా ఉంటాయి అంచు భాగము. అవి వేసేసుకొని వెనక పాటు క్రాస్గా వేస్తే అప్పుడు క్రాస్ పీసులు వస్తాయండి. అందులో 7.5 పావుతొక్క 7 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్కు పొడవు ముందు భాగము ఇలా 3 పెట్టేయండి. ఎడల్పు నెక్కు భాగము. ఇప్పుడు నెక్ భాగం కరెక్ట్గా గీసుకున్న తర్వాత కింది భాగం 4 ఇంచులు పెట్టేసుకుందామండి. 4 ఇంచులు సరిపోతుంది. ఎదురు భాగం కూడా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే పీసు మీకు లూజు కనిపించదండి. జాకెట్ కరెక్ట్ కూర్చుంటుంది. 4 ఇంచులు పెడుతున్నానండి నేను. నాకు 4 ఇంచులు సరిపోతుంది. ఇంకా పొడవు కావాలనుకున్న వాళ్ళు పొడవు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆమ్ రౌండ్ కరెక్ట్గా తీసుకొని వెనక భాగం సైజే తీసుకొని ఇప్పుడు షేప్ తీద్దామండి. తీసిన తర్వాత ఆమ్ రౌండ్ షేప్ తీయాలండి. కొద్దిగా 1/2 ఇంచు తీయాలి. రెండు ఇంచులు ఖర్చుకు వదిలేసి డాట్ పెట్టుకుందామండి. చంక భాగం 2 ఇంచులు డాట్స్కి వదిలేసి ఇక్కడ 3 ఇంచులు షేప్ పెట్టుకుందాము. మూడు నుంచి 2.5 సరిపోతుందండి. 2.5 కావాలన్న వాళ్ళు 2.5 పెట్టుకోవచ్చు తగ్గించుకొని. 3 కావాలన్న వాళ్ళు 3 పెట్టుకోవచ్చు. సైజుల వారీగా కుట్టుకోవచ్చండి ఒకే కొలతలో బ్లౌజులు. థర్టీ 36 నుండి 42 వరకు సరిపోతుందండి ఈ సైజు. ఇలా కటింగ్ చేయండి. ఎదురు కూడా కరెక్ట్గా కూర్చుంటుంది నెక్కు జారకుండా.
ఎదురు భాగం కొద్దిగా తీయండి, నెక్కు దగ్గర తీస్తే క్రాస్గా తీస్తే ఆ క్రాసే మీకు బ్లౌజ్ జారకుండా కూర్చుంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దామండి. నాకు హ్యాండ్స్కి అయితే తక్కువ వస్తుంది, ఇక్కడ చంక భాగం పడుతుంది కాబట్టి నేను అలాగే వేయట్లేదు, ఒకే ముక్క వేసేస్తాను. 9 ఇంచులు పొడవు, కింది భాగం 6 ఇంచులు, చంక భాగం 6 ఇంచులు పొడవు. ఇప్పుడు దాన్ని వెనకపాటు తీసి దీనికి వెనకాల ఎదురుకి చేతికి వేస్తానండి. ఇప్పుడు షేప్ తీసేసుకుందాము. హ్యాండ్స్ అయిపోయాయి కదా, చూడండి నేను ఎలా తీసాను హ్యాండ్స్. ముక్క కనిపించదండి ఇలా కుట్టుకుంటే. ఇప్పుడు షేప్ తీద్దామండి. బ్లౌజ్కి కింది భాగం షేపు తీద్దామండి. పండగలు వస్తున్నాయి కదండి, చూసి నేర్చుకోండి. బాగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు, ఎక్కడికి ఎవరిని బతిమలాడక్కర్లేదు. ఇప్పుడు కూలీలు కూడా బాగా పెరిగిపోయాయండి. ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టుకొని వేసుకోగలరు. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.